మనం చూస్తాం అదైతుంది ఇదే అవుతుంది రైట్. ఇక మరో అంశం, ఫోన్ ట్యాంపరింగ్ విచారణ పేరు గుంపు మేస్త్రి గుంటన డ్రామా. విచారణ పేరుతో జరుగుతున్న ఈ విచారణతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. మున్సిపల్ ఎన్నికలలో బీసీలకు 42% కల్పించకుండా దృష్టి మళ్లించే కుట్ర. ఈ ఎన్నికలలో మేము పోటీ చేయం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలలో ఎవరైనా సంప్రదిస్తే మద్దతు ఇస్తాం. సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ ఉద్యమిస్తామనడం విచిత్రం అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి కేసీఆర్ వయా సంతోష్కు నోటీసులు రెడీ. కవితకు నోటీసులు రెడీ. సంతోష్ విచారణకు సిట్ సన్నద్ధం. రాధాకృష్ణ రావు వాంగ్మూలంలో పెద్ద ఆయన పేరు, ఆయన ఇంటి నుంచే ఫోన్ నెంబర్ల స్లిప్పులు, శరవేగంగా విచారణ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే, ఇప్పుడు రాజకీయంగా వాడి వేడి ఆరోపణలు చేసిండు హరీష్ రావు. రేపు పొద్దుగాల కేటీఆర్ చేస్తాడు, ఎల్లుండి కవిత చేస్తాడు, అవతల ఎల్లుండి కేసీఆర్ చేస్తాడు, అవతల ఎల్లుండి కిషన్ రెడ్డి చేస్తాడు, బండి సంజయ్ చేస్తాడు, లేదా ఇంకెవరైనా ఆరోపణలు చేస్తే ఆ టైంలో పూర్తి స్థాయిలో వాళ్ళని ఏంటంటే గప్చుప్ చేయాలి, టాపిక్ డైవర్షన్ చేయాలంటే ఏదో ఒక వినతి పత్రం, ఏదో ఒక నోటీస్ ఇవ్వాలి. నోటీస్ని విచారణ పేరుతో పిలిచేసి నానా హడావిడి చేయాలి. గంతే ఏముంటుంది అలా. ఇప్పుడు మొన్న హరీష్ రావుకు సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్ విచారణ జరిగింది. ఏం జరిగింది సిట్ విచారణలో? 3 అధికారులు కూకున్నారట, హరీష్ రావు కూకున్నారట. గంట క్వశ్చన్లు అడుగుడట, బయటికి ఊరట, 2 గంటలు ఫోన్లో మాట్లాడాట, మళ్ళీ వచ్చుడట. గింతే, వాళ్ళు ఏం లేదు. అదే హరీష్ రావు ప్రెస్ ముంగట చెప్పిన ముచ్చట కదా, నేను చెప్పే ముచ్చట కదా, అదే హరీష్ రావు చెప్పిన విషయం. నేను ఒక్కనే కాదు, తెలంగాణలో అందరూ విన్నారు కదా, ఎవరైనా గంతే. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఒక నిశ్శబ్ద విప్లవం తెలంగాణ తీసుకురాబోతుంది. రానున్న రోజులలో బలమైన పార్టీ రాబోతుంది. దాదాపుగా 56 కమిటీలతోనే అధ్యయనం జరుగుతుంది. ప్రజా సమస్యల మీద ప్రజాక్షేత్రంలో ఉధృతమైన పోరాటం జరుగుతుంది. ఒక ఆడపిల్ల పోరాటం చేస్తే ఎట్లుంటుందో, ఆడబిడ్డ పోరాటం చేస్తే ఎట్లుంటుందో చూడబోతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, స్టేట్మెంట్లు అన్నీ కూడా చాలా బలంగా ఉంటున్నాయి. గతానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ, రేపు పొద్దుగాల వచ్చే పార్టీ ఏదైనా కానీ విమర్శన అస్త్రాలు అనేది శరవేగంగా చాలా క్లారిటీగా కూడా బలంగా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఒక డ్రామాగా మారిపోతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా ఆయన ఎట్లా వ్యవహరిస్తున్నాడు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూస్తున్నారు అనే ఆ కోణంలో కవిత చెప్పింది. కవితకు సంబంధం ఏం లేదు. ఇప్పుడు అల్టిమేట్గా ఉన్నది కేసీఆర్కు సంబంధించి హరీష్ రావు, కవితను, లేకపోతే కేటీఆర్, వీళ్ళందరికీ సంబంధించి కట్టడి చేయాలి. కట్టడి చేయకపోతే రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో కూడా పరిపాలన సాధ్యం అయితే లేదు. ఆ పరిపాలన సాధ్యం చేయాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలన్నా అర్థం కాని పరిస్థితులలో మన ముఖ్యమంత్రి ఉన్నాడు. సో దానికి సంబంధించిన ఎపిసోడ్లలో భాగంగా జరుగుతున్న పరిణామాలలో అంశం ఏంది అంటే, పూర్తిగా కూడా జరుగుతున్న ఎపిసోడ్ ఇదే. సో కవితకు సంబంధించి కూడా అదే డైలాగ్ వేసింది. ఏమున్నది, గుంపు మేస్త్రి గుంటనక్క డ్రామా చేస్తున్నాడు అనేది అందరికీ తెలిసిపోయింది. దాంట్లో ఏమున్నది? నేను అందుకే చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలారా, వాస్తవాలను గ్రహించండి, అవాస్తవాలను గ్రహించకండి. ఇగో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు, షేర్ చేసుకోరు, లైక్ చేసుకోరు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో మీ మద్దతు అనేది ఛానల్కు చాలా అవసరం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి కలబడి పోరాటం చేయాలంటే ఉత్తముచ్చట కాదన్న. దాదాపుగా ఏంది, తక్కువ కేసుల బొచ్చడి కేసులు, బొచ్చడి విచారణలు, బొచ్చడి పోలీస్ స్టేషన్లు, ఇవన్నీ తట్టుకోవాలి కదా తెలంగాణ.